బుడమేరు వరద విజయవాడను పూర్తిగా ముంచేసిన తర్వాత లక్షల మందిని నిరాశ్రయులను చేసి ఆస్తి ప్రాణ నష్టానికి కారణమైన తర్వాత ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. బుడమేరులో ఇంత వరద వస్తే అలర్ట్ చేయరా, వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించరా, వాళ్ళను ముందే అలర్ట్ చేసి అక్కడి నుంచి ఖాళీ చేయించరా అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తే తాజాగా వీటన్నిటి మీద స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మనీష్ సిసోడియా గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మనీష్ సిసోడియా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆ సారు మీడియా ముందే. ఆయన ఏమంటారంటే, తెలుసు బుడమేరుకు 35,000 క్యూసెక్కుల నీరు వస్తుందని చెప్పి తెలుసు, కానీ అన్ని లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం అసాధ్యం. అప్పుడు ఇమ్మీడియట్గా ఎవరైనా ఏమంటారు, మరి వాళ్ళకి ఆ విషయం అన్నా చెప్పింటే వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడేవాళ్ళు కదా, ఎక్కడికైనా వెళ్ళిపోయే వాళ్ళు, వాళ్ళ బంధువుల దగ్గరకు పోయేవాళ్ళు, ఇంకో దగ్గర తలదాచుకునే వాళ్ళు. మీరు ఎంతమందిని తరలిస్తారో అంతమందిని తరలించండి, మిగతా వాళ్ళందరూ పోయేవాళ్ళు కదా, ఆ విషయం వాళ్ళకి చెప్పొచ్చు కదా అని ఎవరైనా ఇమ్మీడియట్గా ఓ ప్రశ్న వస్తుంది కదా. దానికి కూడా సార్ సమాధానం చెప్పారు. వాళ్ళకి ఎందుకు అలర్ట్ చేయలేదు, ఎందుకు చెప్పలేదు, మీకు తెలుసు కదా 35,000 క్యూసెక్కులు వస్తుందని వరద, మరి వాళ్ళకి ఎందుకు అలర్ట్ చేయలేదు అని చెప్పి దానికి ఏమంటారంటే, లంక గ్రామాలు ఉన్నాయి కదా గోదావరి జిల్లాల్లో, అక్కడ వరద వస్తుంది, మీరు అలర్ట్గా ఉండండి, మీరు ఎక్కడి నుంచి ఖాళీ చేయండి అని ఆ జనానికి చెబితే మాకు తెలుసులే, ఇట్లాంటి చాలా చూసినాంలే అని చెప్పి అంటారట. ఇక్కడ కూడా అటువంటి సమస్య వచ్చింది. సో చెప్పినా ఖాళీ చేయరని చెప్పి చెప్పలేదట. స్పెషల్ చీఫ్ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలండి. గోదావరి జిల్లాలో వరద వస్తుంది వెళ్ళండి అని అంటే మాకు తెలుసు, మేము చాలా చూసినామంటారు. ఇక్కడ కూడా అదే సమస్యనే, చెప్పినా ఖాళీ చేయరని చెప్పి చెప్పలేదట. మనం ఏం చెప్తాం ఇంకా? సార్ అవే అన్నారు. బట్ బుడమేరుకు గండి పడుతుంది అని అయితే మాకు తెలియదు, పడింది. బుడమేరుకు అంత వరద వస్తుందని తెలుసు, 35,000 క్యూసెక్కుల నీళ్ళు వస్తాయని తెలుసు, దాని అర్థం ముంపు వస్తుంది అని తెలుసు, కానీ చెప్పిన వాళ్ళు వినరని చెప్పి మేము చెప్పలేదు అన్నారు. ఇంత అసలు ఏం చెప్పాలి ఇంకా? బలవంతంగా అయినా తరలించాలి కదా ప్రభుత్వం, ఆ మెసేజ్ అయినా ఇవ్వాలి కదా. 24 గంటల కంటే ముందు ఇవ్వడం అసాధ్యంలే అంటున్నారు ఆయన. మరి 24 గంటలు ఏడా? వాళ్ళు శనివారం రాత్రి పడుకున్నారు కదా ఇళ్ళలో, తెల్లారేసరికి నీళ్ళలో మునిగిపోయారు. అది కదా అసలు సమస్య వచ్చింది. అట్లా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఒక రకం, మంత్రులు ఒక రకం, ఐఏఎస్ అధికారులు ఒక రకం, అధికారులు మరో రకం. ఏదోలేండి, ఎలాగలా చిన్నగా ఈ వరదలు ఈ బురద ఇదంతా గట్టెక్కించండి. ఇది అయిపోయిందంటే మళ్ళీ మీ పనులు, మీ ఎలివేషన్స్, మీ కథలు మీరు కానివ్వండి, ఎవరు చేసేది ఏముంది కదా.